నమస్తే. ఈరోజు మన దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేస్తున్న ఒక భయంకరమైన స్కామ్ గురించి డీప్గా తెలుసుకుందాం. కోర్టులో మిమ్మల్ని రక్షించాల్సిన లాయరే ఒక ఫేక్ మోసగాడైతే అప్పుడు న్యాయం ఎలా దొరుకుతుందో ఒక్కసారి ఊహించండి. అసలు ఆదర్శవంతమైన న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చేదు వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం. జనరల్గా లాయర్ వృత్తి చాలా పవిత్రమైనది. జనం తమ ప్రాణాల్ని, ఆస్తుల్ని కళ్ళు మూసుకుని వాళ్ల చేతుల్లో పెడతారు. కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీసెంట్గా చేసిన ఒక వెరిఫికేషన్ ఈ నమ్మకాన్ని పూర్తిగా బద్దలు కొట్టేసింది. కోర్టుల్లో ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తున్న వేలాది మంది లాయర్లకు అసలు లా డిగ్రీలే లేవట. షాకింగ్ కదా! ఫేక్ సర్టిఫికెట్లు కొనుక్కొని వీళ్లు ప్రాక్టీస్ చేస్తుంటే కష్టపడి చదివిన నిజమైన లా స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనమవుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఇన్ని ఏళ్లుగా ఈ స్కామ్ నడిచిందంటే మన సిస్టంలో లొసుగులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆస్తి తగాదాలు, క్రిమినల్ కేసుల్లో వీళ్లను నమ్మి పాపం సామాన్యులు జైలుపాలవుతున్నారు, లేదా అక్షరాల రోడ్డున పడుతున్నారు. సో మీరు కేసప్పగించే ముందే మీ లాయర్ బార్ కౌన్సిల్ ఐడీని ఖచ్చితంగా వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ దారుణం న్యాయ వ్యవస్థ పరువు తీయడమే కాకుండా అమాయకులైన క్లయింట్లను డైరెక్ట్గా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఫైనల్గా ఈ భయంకరమైన వాస్తవం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లగానే జడ్జీలు ఈ పరిస్థితిపై చాలా సీరియస్ అయ్యారు. నకిలీ వ్యక్తులు లాయర్ కోట్లు వేసుకుని తిరుగుతుంటే ఇంకా న్యాయం ఎలా జరుగుతుంది అని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ స్కామ్ దేశవ్యాప్తంగా పాకిపోవడంతో ఒక పవర్ఫుల్ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగాలని కోర్టు గట్టిగా డిసైడ్ అయింది. అందుకే ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మన సీబీఐకి ఈ కేసును డైరెక్ట్గా అప్పగించింది. ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి, ఎవరు అమ్ముతున్నారు కనిపెట్టి ఆ ఫేక్ నెట్వర్క్ను సీబీఐ కూల్చేయాలి. ఒకవేళ మీకు ఎవరైనా లాయర్ అర్హతలపై డౌటొస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే స్టేట్ బార్ కౌన్సిల్కు కంప్లైంట్ చేయండి. సామాన్యుడికి ఆ న్యాయదేవతపై మళ్లీ నమ్మకం కలగాలంటే వ్యవస్థలో ఈ ప్రక్షాళన పూర్తిస్థాయిలో జరగటం పక్కా ముఖ్యం. అయితే ఈ నకిలీ లాయర్లను శాశ్వతంగా ఏరిపారేయడానికి కేవలం ఈ సీబీఐ విచారణ మాత్రమే సరిపోతుందా? మీరేమనుకుంటున్నారు?